హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. తీగలాగితే డొంక కదిలినట్టుగా మద్యం కుంభకోణంలో మొత్తం వ్యవహారం దుబాయ్ నుంచి ఏమేమి జరుగుతుందంతా కూడా బయటకు తీసినట్టుగా తెలుస్తుంది. గత కొంతకాలంగా స్తబ్దతతో ఉన్న సిట్ ఇవాళ ఒక్కసారిగా కొరడా చుడిపించినట్టు తెలుస్తుంది. అంటే ఒకవేళ మనకి రిజల్ట్ కనపడలేదు కానీ సిట్ మాత్రం దర్యాప్తు చేస్తూనే ఉంది. పూర్తి స్థాయి ఆధారాలు లాగేందుకు సిట్ ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు తాజాగా మిథున్ రెడ్డికి సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది కోర్టు. అలాగే ఆయనకు లుక్అవుట్ నోటీస్ కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? అట్ ద సేమ్ టైం తాడేపల్లి వైపు వేళ్లన్నీ చూపిస్తున్నాయి. మరి అక్కడ ఏం జరగబోతోంది? ఈ అంశాలు మనం మాట్లాడదాం. మనతో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, లుక్అవుట్ నోటీసులు జారీ చేయడాన్ని ఎట్లా చూడాలి సార్? అతను ఒక ప్రజాప్రతినిధి, 3 సార్లు ఎంపీగా గెలిచినాడు. పరారా అంటే ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళాడంటే ఇది 2వసారి అంట. ఇలా మిథున్ రెడ్డి పరారవడం ఇది సెకండ్ టైం అంటున్నారు. గతంలో కూడా ఇదే సందర్భంలో సుప్రీంకోర్టుకి వెళ్ళినట్టున్నాడు ఏదో విషయంలో. అక్కడ మరి తీర్పు వచ్చే లోపు మళ్ళీ అజ్ఞాతంలోకి అప్పుడు వెళ్ళాడు అన్నారు. అది అసలు రాజకీయ కుటుంబం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు. ఆయనేంటి సుదీర్ఘకాలం శాసనసభ్యుడిగా, మంత్రిగా, అటు రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో అసలు డిఫాక్టో సీఎం. అవును. అరే అలాంటి కుటుంబం నుంచి వచ్చిన మిథున్ రెడ్డి పరారవుతామంటే, ఇప్పుడు నేను అసలు యాక్చువల్గా ఏమైనా ఎక్స్పెక్ట్ చేశానంటే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ప్రెస్ మీట్లో అతని పక్కన మిథున్ రెడ్డిని కూర్చోబెట్టుకుంటాడు అనుకున్నాను. ఇప్పుడు మిథున్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని అసలు ఇదొక కేసా, ఇది అసలు నేరమా, ఇది ఒక కుంభకోణమా, లేని కుంభకోణాన్ని, ఒక జరగని కేసుని వీళ్ళు ఏదో చిత్రిస్తున్నారని పాత రికార్డు ఉంది కదా, అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు, అదే క్యాసెట్ వేస్తాడేమో, పక్కన మిథున్ రెడ్డిని కూర్చోబెట్టుకుంటాడేమో, అసలు ప్రెస్ మీట్ అవ్వగానే మిథున్ రెడ్డిని తీసుకుని సిట్ దగ్గరికి వెళ్తాడేమో. చాలా ఎక్స్పెక్ట్ చేశారు మీరు. అంటే అత్యాశ. మరి ఇప్పుడు నిజంగా నువ్వు తప్పు చేయకపోతే, ఈ నేరంలో నీ పాత్ర లేకపోతే చేయాల్సిన పని అది. భయం ఎందుకు? మీరెవరు? రాజకీయ నాయకులు, మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నారు, లోక్సభాపక్ష నాయకుడు. ఏది మిథున్ రెడ్డి రాజ్యసభాపక్ష నాయకుడిగా విజయసాయి రెడ్డి ఉండేవాడు. అతనేంటి A6? లోక్సభాపక్ష నాయకుడు A4? ఈ ఒక్క మద్యం కేసులో వీళ్ళు విజయసాయి రెడ్డి కుండ బద్దలు కొట్టాడు. ఏమని? తోడు దొంగలే కదా, నేను నాతో పాటు ఈ దొంగలు కలిసి మేము ఈ దోపిడీ చేశాము అని ఒక తోడు దొంగే సాక్ష్యాలతో సహా ఇచ్చాడు. ఆయన సాక్షిగా మారాడు, నిందితుడే కానీ సాక్షిగా మారి వాంగ్మూలం ఇచ్చాడు కదా. కసిరెడ్డి రాజ్, లేకపోతే ఇతను మిథున్ రెడ్డి, అతను ఎవరో సజ్జల శ్రీధర్ రెడ్డి నా దగ్గరకు వచ్చారు. సార్ విచిత్రమైన ఐఐటిఎన్స్ ఉపయోగించడం సార్. ఈరోజు కుబేరా సినిమాలో 1,00,000 కోట్ల రూపాయలు బ్లాక్ మనీని ఎట్లా ఇవ్వాలి అందరికీ అనుకున్నప్పుడు ఒక సిబిఐ ఆఫీసర్ని, తెలివైన సిబిఐ ఆఫీసర్ నాగార్జునని తీసుకొస్తారు. ఆ పంపకాలు ఎట్లా చేయాలని దాని గురించి. ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి అదే స్ట్రాటజీ సార్. ఇవాళ ఐఐటి ఖరగ్పూర్లో చదివినారట ఈ కిరణ్ కుమార్ రెడ్డి, రాజీవ్ ప్రతాప్. వీళ్ళిద్దరిని దుబాయ్లో ఉంచి, దుబాయ్లో కంపెనీలు పెట్టించి ఇక్కడి నుంచి డబ్బులు అక్కడికి ఎట్లా పంపించాలి, ఈ వ్యూహాల ప్రతి వ్యూహాలు ఐఐటి చదివి ఆ తెలివితేటలన్నింటినీ ఈ స్కాములకు ఉపయోగించేలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అనుచరులను ఎంపిక చేసుకునే విధానం. ఇప్పుడు హిట్లర్ కూడా అంతే. అప్పట్లో ఏంటి, నీకు నాజీ, అప్పట్లో ఆ వ్యతిరేక భావాలు, జర్మనీ పట్ల ఒక రకమైనటువంటి పిచ్చ, అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకునేవాడు. ఇప్పుడు ఇతను కూడా అదే అనమాట. ఏది ఈ సెలక్షను, అటువంటి వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే కారణం అదే. ఏది, ఇతను తెలివైన క్రిమినల్, తెలివైన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే క్రైమ్లో ఇక మామూలు తెలివితేటలు కాదు మనం వాడేది. అసలు క్విడ్ ప్రోకో అనే పదం మీకు తెలుసా? జాతికి తెలుసా? ఆయన వల్లనే ఫేమస్ అయింది కదా సార్. లేకపోతే జగన్ గారి వల్లనే ఫేమస్ అయింది కదా అది 1.0. ఇది క్విడ్ ప్రోకో. అది 1.0లో తండ్రి సీఎం గా ఉన్నప్పుడు జగన్ నేరాలు 1.0 అవినీతి కుంభకోణాలు. ఇది 2.0. ఇక్కడ కొత్త పదం ఇంకోటి, మరి క్విడ్ ప్రోకో బోర్ కొడతాను. ఇప్పుడు ఏంటి కొత్తగా పరిచయం చేసిన పదం జాతికి? ఆర్గనైజ్డ్ క్రైమ్. ఆర్గనైజ్డ్ క్రైమ్ విన్నారా ఆ పదం? గతంలో క్రైమ్ గురించి తెలుసు కానీ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏంటి? ఇప్పుడు ఆర్గనైజేషన్ గురించి తెలుసు మనకి.
వ్యవస్థ గురించి తెలుసు కానీ నేరాలను ఇంత వ్యవస్థీకృతం చేయొచ్చు, అవినీతిని ఇంత వ్యవస్థీకృతం చేయొచ్చు, ఆర్గనైజ్డ్ కరప్షన్, ఆర్గనైజ్డ్ క్రైమ్ ఆరితేరాడు కదా. అవును. అందుకేగా మరి నీకు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ఈయన సిలబస్ ఎందుకు చేశారు? కరెక్టే. ఇప్పుడు హార్వర్డ్లో లేకపోతే ఆక్స్ఫర్డ్లో అవును. ఈయన గురించి అక్కడ ఎంబీఏ స్టూడెంట్స్కి ఎందుకు క్లాస్ పీకుతున్నారంటే కారణం అదే అన్నమాట. అంటే మీరు చెప్పారు ఇంజనీరింగ్ పట్టభద్రులు ఐఐటియన్స్, వాడినేమో ఆ రాజీవ్ ప్రతాప్ని దుబాయ్ డన్ ఇన్ఛార్జ్, ఇక్కడ ప్రణోయ్ ప్రకాష్, ఇతన్నేమో తాడేపల్లి డెన్స్ ఇన్ఛార్జ్, ఇంకొకడు సైఫ్ అహ్మద్, వాడు కూడా అక్కడే. ఏది అతను అంత గొప్ప విద్యావంతులు. ఇతనేంటి హైదరాబాద్ 5 డెన్స్ ఉన్నాయి, 5 డెన్స్కి అతన్ని ఇన్ఛార్జిగా పెట్టి ఇతను వెళ్ళాడంట. మీరు చెప్పిన ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఖరగ్పూర్ ఐఐటికి వెళ్ళాడంట ఆ మధ్య, పూర్వ విద్యార్థుల సమ్మేళనం. ఓకే. వెళ్ళి అక్కడ ఒక పెద్ద అనర్గళ ఉపన్యాసం చేశాడంట. ఏమని, నేను 7 రాష్ట్రాల్లో వ్యాపారాలు చేస్తున్నాను, చూసారా, డికార్ట్ లాజిస్టిక్స్ అని పెట్టాను, ఇవాళ అసలు దేశాలు దాటి నా వ్యాపారాలు విస్తృతమయ్యాయి అంటూ ఐఐటికి 10 లక్షలు డొనేషన్ కూడా ఇచ్చాడంట. ఈ మధ్య కుంభకోణంలో వచ్చిన డబ్బులు తీసిచ్చాడు. అంటే గాలి జనార్దన్ రెడ్డి గుర్తొస్తాడు మీకు. ఇనప ఖనిజం దోపిడీ సొమ్ము అతను అసలు 7 కొండల వాడికే ఇచ్చాడు. 45 కోట్లతో బంగారు కిరీటాన్ని చేయించి, అది పెడతలేదు అనుకుంటా స్వామివారికి, పక్కన పెట్టినట్టున్నారు. అంటే వీళ్ళు దోపిడీలో అసలు వీళ్ళ యొక్క విధానాలు ఏ విధంగా, మనం అనుకున్నది అదే ఇందాక, విజయసాయి రెడ్డి వీళ్ళ ముగ్గురు నా దగ్గరకు వచ్చి వ్యాపారం చేసుకుంటాం, పెట్టుబడి ఇప్పించండి అని అడిగారు. ఓకే. అరవిందో శరత్చంద్రారెడ్డికి చెప్పి నేను ఒక 100 కోట్లు ఏమో పెట్టుబడి ఇప్పించాను, అందులో ఇంకా వడ్డీ రావాలి, ఏదో 2-3 సార్లు ఇచ్చారు. అంటే ఏ ముగ్గురు? ఇదే ఇప్పుడు కసిరెడ్డి రాజ్, సజ్జల శ్రీధర్ రెడ్డి, నెక్స్ట్ మిథున్ రెడ్డి. వీళ్ళు ముగ్గురు వచ్చారు, వ్యాపారం చేసుకుంటా అన్నారు. ఎవరన్నా ఖండించారా? రాలేదని చెప్పాడా మిథున్ రెడ్డి ఇప్పటివరకు? అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి పాత్ర టోటల్ గా ఇందులో ఫిక్స్ అయింది. మాస్టర్ మైండ్ అతనే. ఈ మొత్తానికి డిస్టిలరీలు కబ్జాలు చేశారు, ఎస్పీవై డిస్టిలరీ మిథున్ రెడ్డే కబ్జా చేశాడని, విశాఖ డిస్టిలరీ మరి విజయసాయి రెడ్డి కబ్జా చేశాడని, అసలు ఆదాన్ డిస్టిలరీ అని ఒకటి పుట్టించారు, అది అసలు లేదు భూమి మీద, దాంట్లో యంత్రాలు లేవు. అంటే పేపర్ మీదే ఉన్న ఆదాన్ డిస్టిలరీకి నీకు దగ్గర దగ్గర ఒక 800 కోట్ల అడ్రస్ ఇచ్చారు. వాడొకడు ఉన్నాడు కాఫీ బాయ్, బంజారా హిల్స్ కాఫీ హౌస్ లో కాఫీ బాయ్ పురుషోత్తమ్ వరుణ్ కుమార్. ఓకే. అతను ఒకరోజు కాఫీ తీసుకొచ్చి ఇచ్చాడు ఒక డాక్టర్ గారికి. ఎవరో ఎన్ఆర్ఐ డాక్టర్ వచ్చాడు ఆ కాఫీ హౌస్ కి, రమేష్ రెడ్డి. కుర్రాడు ఎందుకో నచ్చాడు. 32,000 జీతమా, రైట్, అంత చదువుకున్నావు, నీకు 32,000 జీతం ఏంటి అని చెప్పి నేను మా మిథున్ రెడ్డి దగ్గర పెడతాను అని చెప్పి అతన్ని ఇప్పుడు ఏపీ లీలా డిస్టిలరీస్ ఇన్ఛార్జ్ చేశారు. 452 ఏమి లీలలు సార్. అంటే జగన్ లీలా, లీలా డిస్టిలరీ అనగానే 452 కోట్లు లావాదేవీ. ఎంత అతని జీతం? 32,000. ఎక్కడ 32,000 జీతం, ఎక్కడ 452 కోట్ల ట్రాన్సాక్షన్స్? బ్యూటీ ఆఫ్ కరప్షన్. చంద్రబాబు బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటాడు. అట్లాగే జగన్ ఇవాళ అవినీతి సౌందర్యమా ఏమని చెప్పాలి దీన్ని, వికృతత్వం. ఇది సౌందర్యం అనే పదం వాడితే సౌందర్యం సిగ్గుపడుతుంది. సార్ ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా సార్? మరి అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాడు? అరెస్ట్ భయంతోనే కదా పరారయ్యాడంటే. కాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాడా? సుప్రీంకోర్టే ఆదేశించింది, హైకోర్టులో తెలుసుకోమంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు ఇచ్చిన తీర్పుల్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. అసలు ఇవాళ కోర్టులు చాలా సీరియస్గా ఉన్నాయి. అవినీతి కుంభకోణాల పట్ల ఏ కోర్టు ఉపేక్షించే ప్రసక్తి లేదంట. ఎందుకంటే ఇవాళ ఆయన ఇచ్చిన జడ్జిమెంట్ మనం చదివితే, సిట్ అధికారి స్వేచ్ఛకి మేము అడ్డంకులు కల్పించాం, దర్యాప్తు అధికారి పూర్తి స్వేచ్ఛగా పనిచేయాలి, ఇతని అకౌంట్లోకి డబ్బులు వచ్చినట్టుగా మనీ ట్రయల్ స్పష్టంగా కనపడతాం. డికార్ట్ లాజిస్టిక్స్ నుంచి
పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్లోకి 5 కోట్లు వచ్చినాయా లేవా, ఉమ్, అది ఎలా వచ్చాయి అని రుజువు చేసుకోవడంలో విఫలమయ్యాడు ఉమ్, మిథున్ రెడ్డి. ఉమ్, ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి ఇంకో మాట అన్నారు, ఉమ్, కస్టోడియల్ విచారణ చేయమన్నారు. ఓకే. హైకోర్టే ఆదేశించినప్పుడు కస్టోడియల్ విచారణకు మరి ఇంకా అరెస్ట్ కాక తప్పదు. తప్పదు. అరెస్ట్ అయితే ఏం జరుగుద్ది, ఇది ప్రశ్న. ఎస్ సార్. కట్టప్ప ఎందుకు చంపారు, ఓకే. అదేదో సినిమాలో ఏదో డైలాగ్ అనుకుంటా. ఇప్పుడు మిథున్ రెడ్డి ఏం చెబుతాడు అని మనం ఒక డైలాగ్ వాడాలా? అంతేగా. ఇప్పుడు ఇప్పుడు అంతిమ లబ్ధిదారు పేరు చెబితే అంతిమ గడియలు అన్నారు రాజ్ కసిరెడ్డి. విజయసాయిరెడ్డి కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అన్నాడు. రాజ్ కసిరెడ్డి ఏమంటున్నాడు, బట్టే బాజ్ విజయసాయిరెడ్డి అన్నాడు. ఇప్పుడు 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 సార్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇందులో అంత ఫైనల్లీ ఆయనే బిగ్ బాస్ అనేది మామూలుగా చెప్తున్నారు, కానీ దానికి తగ్గ ఆధారాలు ఏమైనా సంపాదించి ఉంటారా పోలీసులు? స్పష్టంగా కంప్లీట్ గా. ఎందుకంటే వాళ్ళ దగ్గర వీడియోలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర టెలికాన్ఫరెన్స్లు ఉన్నాయి, మొత్తం అన్ని రిట్రీవ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈ రోజు అంశం ఏంటి, సత్యప్రసాద్ A3 ఎక్సైజ్ ఆఫీసర్, అతనికి మిథున్ రెడ్డి ఏమని చెప్పాడు, నెక్స్ట్ రాబోయే జగన్ 2.0లో నువ్వే కన్ఫర్డ్ IAS అన్నాడు. ధనుంజయ రెడ్డి పాత్ర నీదే అని చెప్పాడు దగ్గర దగ్గర. అతను పాపం అది వీళ్ళు ఏది చెప్తే అది చేశాడు. ఆ సత్యప్రసాద్ వాంగ్మూలంలో స్పష్టంగా ఇచ్చాడు ఏమని. ఇప్పుడు అతను టెలికాన్ఫరెన్స్ ఏదో ఒకటి బయటకు వచ్చింది వీడియో. ఓకే. ఆ డిపో మేనేజర్లతో మాట్లాడుతూ నేను చెప్పిన బ్రాండ్లే కొనాలి, మీ ఇష్టం వచ్చిన బ్రాండ్లు కొంటానికి, ఏమంటే ఆ బ్రాండ్లు ఎవరు అడగట్లేదు, మీరు అంతగట్టి ఆ బ్రాండ్లు ఆ మంచి బ్రాండ్లు అడుగుతున్నారు అంటే మాట్లాడే ప్రసక్తే లేదు, నేను చెప్పిన బ్రాండ్లే కొనాలని అతను మాట్లాడిన ఆ ఆడియోలు వీడియోలు ఇవాళ రిట్రీవ్ చేసిన పరిస్థితుల్లో అతను ఎవరో చెవిరెడ్డి అనుచరుడో మిథున్ రెడ్డి అనుచరుడో ఎవరో ఒకడు నల్ల దుస్తుల్లో ఒక రూమ్ లో ఉన్నాడు. ఆ రూమ్ లో అన్ని షెల్ఫ్లు, ఆ షెల్ఫ్ల నిండా నోట్ల కట్టలు. ఇప్పుడు లైబ్రరీలో, మీ లైబ్రరీలో బుక్స్ చూసా ఇందాక అక్కడ, అంటే మనం బుక్స్ షెల్ఫ్స్ మనకు తెలుసు, బుక్ షెల్ఫ్ తెలుసు, కానీ వాళ్ళకి నోట్ల కట్ల షెల్ఫ్స్. నాకు ఎందుకో కుబేర సినిమాను చూసినట్టు కనపడుతుంది సార్. కుబేర సినిమాలకు ఫ్లాట్లలో షెల్ఫ్లో డబ్బులు దాచుంటారు. ఇట్లానే ఇలాంటి కార్యకలాపాలకు ఒక తెలివైన సిబిఐ ఆఫీసరు ఒక 4 బిచ్చగాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పేరుతో కంపెనీలు సృష్టిస్తారు. ఇప్పుడు మీరు చెప్పారు 32,000 వాడిని తీసుకొచ్చి 450 కోట్ల సార్. పురుషోత్తం వరుణ్ కుమార్ మీద ఎట్లయితే చేశారో సినిమాలో సేమ్ చూపించారు సార్. ఇదే రిప్లికా కనపడుతుంది. బహుశా అక్కడ బిచ్చగాళ్ళు, ఇక్కడ కాఫీ షాప్ లేదా సైమన్, లేకపోతే ఎవరు రాజీవ్ ప్రతాప్ వాళ్ళకి వాళ్ళ కంపెనీల్లోకి వీళ్ళు డబ్బులు. అవును సార్. ఫైనల్ గా అంటే మిథున్ రెడ్డిని అయితే అరెస్ట్ చేయడం అనేది ఖాయం అయితే అర్థమవుతుంది. ఇప్పుడు లుకౌట్ నోటీసులు వాళ్ళు ఇచ్చారు, కస్టోడియన్ విచారణ అంటే ఆయన అరెస్ట్ చేయడం తప్పదు. కాకపోతే 1-2 రోజులు ఆయన ఎక్కడ దాక్కున్నాడు అని తెలుసుకునే దానికి టైం పట్టచ్చు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఫిక్స్ చేసే అవకాశం ఉందా? ఇందులో అరెస్ట్ చేసేంత ధైర్యం చేస్తుంది కూటమి ప్రభుత్వం అంటే? ఏదో ప్రేమ కథా చిత్రం అనే సినిమా అంట, దాన్ని వీళ్ళు మార్చి మధ్య కథా చిత్రం అని పెట్టారు. మద్యం కథా చిత్రం, జగన్ మద్యం కథా చిత్రం క్లైమాక్స్ వచ్చిందా? ఎప్పుడైతే మిథున్ రెడ్డి పరారయ్యాడో, అతని కోసం బృందాలు గాలిస్తున్నాయో, అతను అరెస్ట్, ఇంకా క్లైమాక్స్. ఓకే. క్లైమాక్స్ లో ఇక మరి మెయిన్ విలన్ మరి తప్పదు కదా. అంతే. సరే సార్, వెయిట్ చూద్దాం సార్. అయితే ఏదేమైనా జనం కూడా దీంట్లో 4,000 కోట్ల రూపాయల కుంభకోణం, దీన్ని కూడా ఒక సినిమా ఫక్కీలో చేసిన ఆర్గనైజ్డ్ క్రైమ్. సార్ చెప్పినట్టుగా ఇది ఒక కొత్తగా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏ రకంగా చేశారు, ఇది సినిమా ఫక్కీలో కనబడుతోంది. మరి దీనికి అంత కారణభూతుడు తాడేపల్లి ప్యాలెస్లోనే ఉన్నారు అన్న మాటలు వినపడుతున్నాయి. మరి ఎప్పటికీ ఎటువైపు ఇది మలుపు తీసుకుంటుంది, ఏ రకమైన పరిణామాలు ఏర్పడతాయి అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.